అక్కడ ఏం కనబడింది వెనకాల? ఎన్డీఏ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ బొమ్మ పెద్దది కనబడింది. అవును. అతని పేరు ఏంటి, నడ్డా బొమ్మ కనబడింది. అవును. చిరంజీవి చంద్రబాబుది, పవన్ కళ్యాణ్ ఇంత బొమ్మలు వేశారు. అప్పుడు మరి ఎవరిననాలా? చంద్రబాబు సమక్షంలో కదా జరిగింది, మరి దానికి ఎందుకని లేదు? అక్కడ ఎందుకు తిరగబడాల? అది ఎన్డీఏ సమావేశం. అదే ఇది కూడా ఎన్డీఏనే కదా, ఎన్డీఏలోంచి బయటకు వచ్చారేంది? ఇది ఎన్డీఏ సమావేశమే కదా, నెంబర్ 1. రెండోది, అక్కడ తన ఎదురుగుండానే అవన్నీ చించి అవతల పడేస్తున్నా నవ్వుతా కూర్చున్నది పురంధేశ్వరి. అది చూసి అనపర్తిలో నిన్న చేశారు, అట్లా చేశారు. బేసిక్ గా నేను ఇంతకు ముందు కూడా చెప్పా, 2018 ఎన్నికలప్పుడు చెప్పా ప్రత్యేకించి, కాంగ్రెస్ తెలుగుదేశం ఓటర్లు సైకలాజికల్ గా కలవలేరు, కార్యకర్తలు సైకలాజికల్ గా కలవలేరు ఇప్పటికిప్పుడు అని. అప్పుడు కలవలా, మొన్నటిసారి కలిశారు. ఏది అది కూడా కాంగ్రెస్ కి దాసోహం అన్నారు తెలుగుదేశం కార్యకర్తలు తెలంగాణలో. అంటే వీళ్ళు మొత్తం విరమించుకున్నారు కదా, పోటీని తప్పుకోవడం వలన కలిశారు. అంతే. వాళ్ళిద్దరికే మనస్తత్వం అక్కడ వర్తించదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే చెప్తున్నా నేను. సైకలాజికల్ గా 18-19 వరకు కూడా తెలుగుదేశం పార్టీ అంటే బీజేపీ వాళ్ళకి ఇష్టమే, బీజేపీ అంటే తెలుగుదేశానికి ఇష్టమే. ఎందుకంటే అంతకుముందు పవర్ లోకి రావడం, 2014లో పవర్ అంటే 2 సార్లు చంద్రబాబు అధికారంలోకి వచ్చింది ఓన్లీ బికాస్ ఆఫ్ బీజేపీ. అంతకుముందు ఏముందని, అంతకుముందు తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్టులతో